సార్, హర్యానాలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్పి చాలా సర్వే సంస్థలు తేల్చెప్పాయి. మీడియా కూడా ఒక విధంగా కోడే ఎక్కువసింది. కానీ కట్ చేస్తే జమ్మూ కాశ్మీర్లో, హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఎందుకని ఈ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మొత్తం అంతా ఎట్లా ఎందుకు ఫెయిల్ అయ్యాయి సార్? అంటే ఎగ్జిట్ పోల్సే కదా, ఎగ్జాక్ట్ పోల్స్ కావు కదా. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేటట్టుంటే ఎలక్షన్ జరిపేందుకు ఎగ్జిట్ పోల్ జరిపెట్టి రిజల్ట్ కూడా డిక్లేర్ చేయొచ్చు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా అనేక కారణాలు ఉండొచ్చు. ఒక కారణము ఓటు పర్సంటేజు, సీటు పర్సంటేజ్లో కూడా తేడా ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ఓటు పర్సంటేజ్ దాదాపు 11% పెరిగింది ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్న సమయానికి. మీకు బీజేపీ ఓటు పర్సంటేజ్ లాస్ట్ టైంతో పోలిస్తే 2.5% పెరిగింది. మనకు ఎలక్షన్స్ అనేది కాన్స్టిట్యున్సీ వేదిగా జరుగుతాయి. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది పోటీ చేశారు, ఇప్పుడు ఇండిపెండెంట్లు ఎంతమంది పోటీ చేశారు, రిబెల్స్ ఎంతమంది పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చాలామంది రిబెల్స్ కూడా రంగంలో ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఓట్లు చీల్చారు. తర్వాత ఐఎన్ఎల్డి అలాగే బహుజన్ సమాజ్ పార్టీ, వీరు ఈ రెండు పార్టీలు కూటమిగా కట్టి 6% ఓట్లు తెచ్చుకుంది. ఆ ఓట్లు సహజంగా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్న ఓట్లు, జాట్స్ అండ్ దళిత్స్. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని కాన్స్టిట్యున్సీలో వీళ్ళ వల్ల నష్టం జరిగింది. అలాగే మీకు జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ కూటమి కట్టాయి. సో ఇలా బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోవడం కూడా సీట్లపైన ప్రభావం చూపుతుంది. ఇందులో ఎన్ని సీట్లు, ఎంత తక్కువ ఓట్లతో ఓడిపోయారనేది కూడా ఒక క్రైటీరియా అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే నీకు బాగా మీకు ఉదాహరణకు 40% ఓటింగ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇటీవల లోక్సభ ఎలక్షన్లో. బీజేపీకి 35% ఓటింగ్ ఇచ్చింది. అంటే బీజేపీతో పోలిస్తే 5% ఎక్కువ వచ్చింది కాంగ్రెస్. సీట్లు మాత్రం ఈక్వల్గా వచ్చాక 8%. 8 సీట్స్ వచ్చాయి. మీకు బీఆర్ఎస్కు 17% వచ్చింది. అంటే బీజేపీకి వచ్చిన ఓట్లలో సగం వచ్చాయి. మరి సీట్ ఒక్కటి కూడా రాలే కదా. సో మరి 8 సీట్లు బీజేపీకి వచ్చినప్పుడు సగం ఓట్లు వచ్చిందంటే 4 సీట్లు రావాలి కదా. అంటే మన దగ్గర ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లాగా ఉండదు. ఇప్పుడు దేశంలో బీజేపీకి 36% వస్తే అధికారం వచ్చింది. మన తెలంగాణలో బీఆర్ఎస్కు 37% వచ్చింది, అధికారం పోయింది కదా. సో అందువల్ల ఇప్పుడు మీకు 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చింది, 11 సీట్లు వచ్చాయి కదా. కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లే వచ్చాయి తెలంగాణలో, అధికారం వచ్చింది. అంటే తెలంగాణలో 40% ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చాయి. అంటే ఓట్లకు సీట్లకు ఎంత తేడా ఉంటుంది. అది పోలరైజ్ కాంటెస్ట్ ఉంటే ఒక రకంగా ఫలితం ఉంటుంది. రెండు పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు కూటమికి, వైసీపీకి మధ్య పోటీ. హర్యానాలో కూడా బీజేపీ, కాంగ్రెస్ల మధ్యనే పోలరైజ్ అయి ఉంటే ఒక రకంగా రిజల్ట్ వస్తుంది. మధ్యలో వేరే పార్టీలు పోటీలు ఉన్నాయనుకోండి, అప్పుడు రిజల్ట్ ఇంకో రకంగా ఉంటుంది. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా కొన్ని సంస్థలు తప్పైతే, కొన్ని సంస్థలు రైట్ అవుతాయి. ఈసారి అన్ని సంస్థలు తప్పాయి. బీజేపీ అనుకూల మీడియా కూడా బీజేపీ ఓడిపోతుందని చెప్పారు. సో అందువల్ల కొన్ని సందర్భాల్లో ఏ వర్గాల ప్రజల ఓటర్లు బహిరంగంగా చెప్తారా లేదా అనేది కూడా ఒక పాయింట్. నేను ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ, చాలా గట్టి పోటీ ఉంటుందని అనేక సర్వేలు చెప్పాయి. కానీ గట్టి పోటీ ఎక్కడ ఉంది? అసలు ఏ పోటీ లేకుండా కూటమి గెలిచిపోయింది కదా. అంటే ప్రజలు ఓపెన్ అప్ కాలేదు, ప్రజలు ఓపెన్ అప్ అయి తమ అభిప్రాయాలు చెప్పలేదు. ముఖ్యంగా అణగారిన కులాల ఓటర్లు ఉన్న చోట ఇంకా వాళ్ళు బహిరంగంగా అభిప్రాయం చెప్పకపోవచ్చు కూడా. సో ఇలా సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎగ్జిట్ పోల్స్, సర్వేలు నిజం కావడానికి, కాకపోవడానికి.